హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సుష్మా సురి. మనం ఈరోజు చేసుకునే రెసిపీ వచ్చేసి బనానా ప్యాన్ కేక్. దానికి కావాల్సిన పదార్థాలు గోధుమ పిండి, బనానాస్, పాలు, షుగర్ ప్లేస్లో జాంగ్రీ యాడ్ చేసుకోవచ్చు. అంటే బెల్లం, హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. హనీ, బెల్లం యాడ్ చేసుకుంటే కొంచెం హెల్దీ. మా ఇంట్లో బెల్లం లేదు, సో నేను షుగర్ తీసుకుంటున్నాను. ఒక మిక్సీ జార్ తీసుకొని దాంట్లో బనానాస్ కట్ చేసి కొంచెం షుగర్ వేసి, షుగర్ ప్లేస్లో హనీ యాడ్ చేసుకోవచ్చు, బెల్లం యాడ్ చేసుకోవచ్చు. కాచి చల్లార్చిన పాలు తీసుకొని మిక్స్ చేసుకోవాలి. దాంట్లో కొద్దిగా గోధుమ పిండిని తీసుకొని యాడ్ చేసుకోవాలి. కొంచెం దోశ బ్యాటర్ లాగా కాకుండా కొంచెం థిక్ ఫామ్ వచ్చేటట్టు మనం కొంచెం పిండి వేసుకొని మిక్స్ చేసుకోవాలి. మరీ దోశ బ్యాటర్ లాగా కొంచెం పల్చగా కాకుండా కొంచెం థిక్ ఫామ్లో, ఇలా వీడియోలో చూపిస్తున్న విధంగా మనం దాన్ని మిక్సీ చేసుకోవాలి. మరీ థిక్ ఫామ్ కాకుండా మరీ లూజ్గా కాకుండా మీడియం వేలో ఒక నాన్ స్టిక్ ప్యాన్ తీసుకొని దాని మీద గీ వేసుకున్నాను. నేను గీ వేసుకొని చిన్నగా మందంగా వేసుకోవాలి. వీటిని స్నాక్స్ బాక్స్లో, ఈవినింగ్ స్నాక్స్గా, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా అలా పిల్లలకి ఇవ్వచ్చు. మనం తిన్నా చాలా హెల్దీ. దీంట్లో మనం ఎలాంటివి యాడ్ చేయట్లేదు. షుగర్ ప్లేస్లో మీరు హనీ కూడా యాడ్ చేసుకోవచ్చు. హనీ యాడ్ చేస్తే ఇంకా హెల్దీ బ్రేక్ఫాస్ట్, హెల్దీ స్నాక్ అనుకోవచ్చు. ఇలా కొద్దిసేపు ఒక 1.5 minute దాన్ని ఉంచి మళ్ళీ టర్న్ చేసుకోవాలి. ఇలా అవుతుంది. చాలా ప్లఫీగా, చాలా బాగుంటాయి. మా వాడు వీటిని ఇష్టంగా తింటాడు. నేను మార్నింగ్ స్నాక్స్ బాక్స్లో పెడతాను, స్కూల్లో తినడానికి. మార్నింగ్ బ్రేక్ఫాస్ట్గా కూడా చేస్తాను. మా వాడు టీవీలో కార్టూన్స్ చూసుకుంటూ తింటున్నాడు. చాలా బాగున్నాయి మమ్మీ, సూపర్ అంటున్నాడు. వీడియోకి వెళ్ళి చూడరా అంటే టీవీకి వెళ్ళి చూస్తున్నాడు. వాడు సూపర్ అంటున్నాడు. నాకు చాలా క్యూట్గా అనిపించింది.